హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నా పేరు శ్రీ విద్య. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ విద్యా సడ్డా. ఇవాల్టి వీడియో ఏంటో థంబ్నెయిల్ చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుందండి. దట్ ఈస్ నథింగ్ బట్ రాజస్థాన్ వాళ్ళది ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ షాపింగ్ ఫెస్టివల్ అనమాట. సో అందరి ఊరుల్లో కానీ ఇళ్ళ దగ్గర కానీ ఇట్లా రాజస్థాన్ మార్కెట్స్ పెడతారు కదా, సో అలాంటిదే అనమాట. కాకపోతే బెంగళూరులో మేమున్న ఏరియాలో కొంచెం పెద్దగా పెడతారు అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ అనేది అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఎంట్రీలోనే ఈ పిల్లలకి రిలేటెడ్ థింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఈ వాటర్ గేమ్స్, స్లైడర్స్ అండ్ చిన్న చిన్న గేమ్స్ అలాంటివి. సో పేరెంట్స్ ఎవరన్నా పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చారంటే ఫస్ట్ అయితే ఇక్కడ ఒక 1 hour టైం స్పెండ్ చేసే లోపలికి వస్తున్నారు అందరూ. తెలిసిందే కదా, పిల్లల్ని ఇక్కడ ఆడించకుండా లోపలికి తీసుకొస్తే వాళ్ళ పేరెంట్స్ని షాపింగ్ కూడా చేయనివ్వరు. ఇంకా వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ టార్చర్ ఉంటుంది, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని. సో అందుకే అందరు సేఫ్ సైడ్కి ఇక్కడైతే ఆడుకుంటున్నారు. ఇక్కడ షాపింగే కాకుండా రాజస్థానీ స్టైల్ ఫుడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. లైక్ పానీపూరి, పాపడ్స్ అంట, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో అవన్నీ కూడా అక్కడ లైవ్ కౌంటర్స్ లాగా చేసి పెడుతున్నారనమాట. సో మార్కెట్లోకి ఎంటర్ అవ్వకముందే ఇక్కడ బయట వైపే మొత్తం కిచెన్ రిలేటెడ్ స్టఫ్ అయితే అవైలబుల్ ఉందండి. లైక్ ఎట్లా అంటే మట్టి కుండలు, ఈ ఫ్లవర్ పాట్స్, కప్స్, బౌల్స్, ప్లేట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇట్లా అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో ఇంకొక సైడ్ ఏమో చపాతీ కర్రలు, రోటీ మేకర్స్ అని ఇలా కొన్ని కిచెన్ రిలేటెడ్ స్టఫే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడండి, మొత్తం సిరామిక్ లాగా ఉన్నాయి, కానీ సిరామిక్ కాదు, ఇది మడ్ టైప్ వస్తాయి అనుకుంటా. సో ఇవన్నీ టీ కప్స్ అనమాట. ప్యాటర్న్స్ వైజ్ అయితే చాలా బాగున్నాయండి. కాకపోతే ప్రైజింగ్ విషయం వచ్చేసరికి నాకు తెలీదు, నేను అడగలేదన్నమాట అక్కడ వాళ్ళని. సో ప్రైజులు కూడా తక్కువే ఉంటాయి, షోరూమ్ ప్రైజెస్ ఏముండవు. కాకపోతే మనం ఇంకా వాళ్ళు చెప్పిన దానికన్నా బార్గెయిన్ చేసుకోవచ్చు అనమాట. సో మనం అనుకున్న ప్రైస్కి అయితే పక్కా దొరుకుతాయి. మనం క్రాకరీ యూనిట్, డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి. కప్స్ చూడండి, చిన్న చిన్ని కప్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో. అది వచ్చేసి ఫుల్ సెట్ అనమాట. జగ్, చిన్న చిన్న కప్స్, ఆ కప్స్కి సాసర్ కూడా ఉంది. చిన్నప్పుడు మనం కిచెన్ అప్లియన్సెస్ లాగా తెచ్చుకొని బొమ్మలతో ఆడుకునే వాళ్ళం కదా, నాకైతే అట్లే అనిపించింది అనమాట. భలే క్యూట్గా ఉన్నాయి అవి. నాకైతే అంత క్యూట్గా ఉండేసరికి తీసుకుందాం అనిపించింది. కాకపోతే భార్గవ్కి నచ్చలేదన్నమాట, అసలు వద్దంటే వద్దన్నాడు. అసలు ఇక్కడ ఏం పర్చేస్ చేయనివ్వడు స్ట్రీట్ షాపింగ్లో. ఏదున్నా సరే షోరూంలో డబుల్ ప్రైజ్లు పెడితేనే భార్గవ్కి హ్యాపీగా ఉంటుంది అనమాట. అండ్ సూప్ బౌల్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. సో జస్ట్ చూస్తున్నా అనమాట నేను. ఇది చూడండి, చిన్నపిల్లలకి ఐస్ క్రీమ్ కానీ మిల్క్ మగ్లాగ్ కానీ యూజ్ చేయొచ్చు. చాలా అట్రాక్టివ్గా ఉంది పిల్లలకైతే. ఇవన్నీ షో పీసెస్ లాగా, హోమ్ డెకరేటివ్ ఐటమ్స్. సో వీటిలోనే వేజెస్ లాగా అండ్ ప్లాంట్ పాట్స్ అట్లంతా ఉన్నాయన్నమాట. చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్. ఇండోర్ ప్లాంట్స్కి క్యూట్గా ఉండే పాట్స్ ఎత్తుకుతాం కదా, అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. నాకు చాలా బాగా నచ్చాయి. కాకపోతే మేమేం యూజ్ చేయం కదా అన్నట్లు తీసుకోలేదన్నమాట. సో ఇప్పుడు నేను పట్టుకున్నది ప్రైస్ వచ్చేసి 350 రూపీస్ అంట. నాకైతే రీజనబుల్ ప్రైజే అనిపించింది. దాని పక్కనే ఇట్లా వుడెన్ క్రాఫ్ట్స్ అన్నీ ఉన్నాయండి. సో ఇదంతా వుడెన్తో ఫర్నిచర్ కానీ, చిన్న చిన్న వేజెస్ కానీ, లేకపోతే డెకరేటివ్ ఐటమ్స్ అట్లా ఉన్నాయన్నమాట. సో నేను లాస్ట్ టైం కూడా ఇట్లే రాజస్థాన్ మార్కెట్లో ఒక క్లాక్ కొన్నాను అనమాట. చాలా బాగుంది. కాకపోతే అది 2 సైడ్ క్లాక్ లాగా ఉంటుంది కదా, ఒక సైడే పనిచేస్తుంది, ఇంకో సైడ్ పనిచేయట్లేదు. సో మేము బయట ఉన్నవన్నీ అలా ఎక్స్ప్లోర్ చేసి అలా లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. సో ఎంట్రన్స్లోనే కిడ్స్ స్టాల్స్ అయితే పెడతారండి, కిడ్స్ని అట్రాక్ట్ చేయడానికి. సో అసలు ఫస్ట్ స్టాల్ వచ్చేసి బొమ్మలది ఉంది. సో ఆ బొమ్మలు కూడా ఏమంత లేవు, బేసిక్ టాయ్సే ఉన్నాయి. కాకపోతే కిడ్స్ అట్రాక్ట్ అయ్యి ఎంత పెట్టైనా కొంటారు కదా, అందుకని ఫస్ట్లోనే పెట్టారు.
సో ఇక్కడైతే బెడ్‌షీట్స్, రజాయిస్ అవన్నీ అవైలబుల్ ఉంటాయండి. నాకైతే ఈ కంఫర్టర్ లాగుంది. అది చాలా నచ్చిందనమాట. కలర్ గానీ, ఆ డిజైన్ గానీ, క్వాలిటీ వైస్ కూడా చాలా బావుంది. కాకపోతే ఇంట్లో చాలా ఉన్నాయి కదా అన్నట్లు మేము ఆలోచించామనమాట తీసుకోటానికి. సో ప్రైస్ కూడా ఎక్కువేం చెప్పలేదండి. అరౌండ్ 1700 అంతే చెప్పింది. మాకు ఆ ప్రైస్‌కి చాలా వర్త్ అనిపించింది. మెషిన్ వాష్ కూడా చేయొచ్చంట వీటిని. సో బెడ్‌షీట్స్ కూడా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్. అక్కడి నుంచి పక్క స్టాల్‌కొస్తే కాటన్ ఫ్యాబ్రిక్ తోటి కుర్తాస్, డ్రెసెస్, టాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. జస్ట్ చూస్తున్నాను నేనైతే. నేను ఇక్కడ చూపించే శారీస్ వచ్చేసి సెమీ టస్సర్ శారీస్ అంట. సో డిజైన్స్ అయితే బాగున్నాయండి. మ్యానుఫ్యాక్చరింగ్ రాజస్థాన్ నుంచే వస్తాయి కదా, సో వాళ్ళకైతే హోల్సేల్లో సేల్ చేస్తున్నారు. రీజనబుల్ ప్రైజెస్ చెప్పారు. డిజైన్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ కూడా బాగున్నాయి ఇక్కడ. హియర్ కమ్స్ మై ఫేవరెట్ స్టాల్ అన్నమాట. సో చికెన్ కర్రీ కుర్తాస్ అయితే ప్రతి రాజస్థాన్ మార్కెట్లో దొరుకుతాయండి మనకి. నేను ఏం కొన్నా కొనకపోయినా ఈ చికెన్ కర్రీ కుర్తాస్ అయితే పక్కా పర్చేస్ చేస్తాను. ఎందుకంటే మనకి బయట మార్కెట్లో కానీ వేరే షోరూమ్స్కి వెళ్ళినా ఇన్ని వెరైటీస్ ఆఫ్ చికెన్ కర్రీ కుర్తాస్ అయితే దొరకదు. సో నేనైతే చికెన్ కర్రీ కుర్తాస్ అయితే పక్కా పర్చేస్ చేస్తాను ఇలాంటి మార్కెట్స్కి వస్తే. ఇక్కడ కొన్ని స్టాల్స్లో ఫ్యాన్సీ జ్యువెలరీ, ఇయర్ రింగ్స్, లైక్ బ్రాస్లెట్స్ అవన్నీ కూడా సేల్ చేస్తున్నారండి. కాకపోతే ఇక్కడ కలెక్షన్ ఏమంత బాగాలేదన్నమాట జ్యువెలరీలో. సో జస్ట్ చూసి వదిలేసాము, ఏం పర్చేస్ చేయలేదు. నెక్స్ట్ ఇంకో స్టాల్లో వచ్చేసి డ్రెస్సెస్, గౌన్స్, టాప్స్, లైక్ ట్రౌజర్ ప్యాంట్స్ కానీ అలా అన్ని వెరైటీస్ ఆఫ్ ఉమెన్ క్లాతింగ్ అయితే అవైలబుల్ ఉంది. చాలా బాగున్నాయండి కొన్ని వెరైటీస్ అయితే ఇక్కడ. ప్రైజెస్ కూడా ఏమి ఎక్స్పెన్సివ్గా ఏం చెప్పలేదు, రీజనబుల్ ప్రైజెసే చెప్పారనమాట. సో ఒక్కొక్క టాప్ వచ్చేసి 500, 600 అలానే ఉన్నాయి. సో మనం యూజ్ చేసినా కూడా 1 or 2 టైమ్సే కదా యూజ్ చేసేది. సో నాకైతే రీజనబుల్ ప్రైజెసే అనిపించాయి అనమాట. ఫ్యాబ్రిక్ వైజ్ అయితే పర్లేదు, నాట్ టూ గుడ్, నాట్ టూ బ్యాడ్ అనమాట. డైలీ యూస్కి అయితే బాగుంటాయి. మనమైతే అనుకుంటాం కదా సెకండ్సే అమ్ముతారేమో ఇలాంటి మార్కెట్స్లో అని చెప్పి. అలా ఏమి ఉండదండి, కొత్తవే అమ్ముతారు. కాకపోతే వాళ్ళు అక్కడ మ్యానుఫ్యాక్చరర్స్ కదా, అక్కడి నుంచి తెచ్చి కుప్పలు కుప్పలు అమ్మేసరికి మనకు అట్లా డౌట్ అయితే వస్తుంది. సో వీళ్ళకైతే సేల్స్ కూడా బాగా నడుస్తున్నాయండి. ఎంతమంది వచ్చి పర్చేస్ చేస్తున్నారో ఇక్కడ. సో మేము వీకెండ్ వచ్చాము, సో క్రౌడీగానే ఉంది. ఇప్పుడు నేను చూపించే క్లిప్స్లో మీకు క్రౌడ్ కనపడకపోవచ్చు, అందరూ ఇంకొక సైడ్ ఉన్నారనమాట. సో ప్రొడక్ట్స్ క్వాలిటీ వచ్చేసి పర్లేదు, కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేదు. చెప్పలేం ఏది బాగుంది ఏది బాగాలేదు అనేది. సో మనం ఏం తీసుకోవాలో అది తీసుకుంటే బాగుంటాయండి ఇక్కడ కూడా. కాకపోతే ప్రైజెస్ మనం బార్గెన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మేము దుప్పట్టాస్ స్టాల్ దగ్గర ఉన్నామండి. సో దుప్పట్టాస్ వచ్చేసి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దుప్పట్టాస్ ఉన్నాయి. రాజస్థానీ, లక్నో వర్క్వి అదంతా కూడా వీళ్ళ దగ్గర. సో ఈ చికెన్ కర్రీవి సెల్ఫ్ సీక్వెన్స్ వర్క్ వస్తాయి కదా, ఆ కుర్తాస్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. నేను కుర్తాస్ లాంటివి ఏం చూడట్లేదు, దుప్పట్టాస్లోనే నచ్చాయన్నమాట నాకు కలెక్షన్. సో దుప్పట్టాస్లోనే చూస్తున్నాను. అవన్నీ హ్యాండ్ వర్క్ వచ్చాయండి, సెల్ఫ్ వర్క్ వచ్చాయి. ఇప్పుడు చూపించే దుప్పట్టాకైతే మొత్తం ఈ లక్నో వర్క్ లాగా ఉంది. దానిపైన డిజిటల్ ప్రింట్ అయితే వచ్చింది. మీకు వీడియోలో కనిపించకపోవచ్చు, కానీ అదైతే చాలా బాగుందండి. నేనైతే రాజస్థానీ ప్రింట్లోనే దుప్పట్టాస్ చూద్దాం అనుకున్నాను. నాకు ఆ ప్రింట్లోనే నచ్చాయన్నమాట. బాగా కలర్ఫుల్గా, కంటికి అట్రాక్టివ్గా కనిపించాయి. సో ఈ దుప్పట్టాస్ వచ్చేసి ప్రింటే వచ్చాయి. నార్మల్ ఆర్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది. కాకపోతే ఫ్యాబ్రిక్ మరి అంత చీప్ గేమ్ లేదండి, బాగుంది ఫ్యాబ్రిక్. సో దానిపైన డిజైన్ మీద మిర్రర్స్ అండ్ బీడ్స్ స్టిక్ చేసి ఉన్నాయి, సైడ్ లేస్ అటాచ్ చేసి. సో ప్రైస్ అయితే నాకు చాలా ఎక్కువ చెప్పారండి, 2000 ఆ రేంజ్లో చెప్పారు ఇనీషియల్గా.
సో అది నేను బార్గెయిన్ చేసుకోవాలి. ఇంకా బార్గెయిన్ చేసి ఎంత పడింది ఏంటి అనేది డీటెయిల్గా వీడియో ఎండ్లో చూపిస్తాను. సో దీంట్లోనే డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి. డిఫరెంట్ ప్రింట్స్, డిఫరెంట్ కలర్స్ అండ్ డిజైన్స్ అన్నీ బాగున్నాయి. ఆ వెరైటీలో శారీస్ ఏమన్నా అవైలబుల్ ఉన్నాయేమోనని అడిగానండి. సో ఆ టైప్లో శారీస్ అయితే లేవంట. సో డిఫరెంట్ టైప్లో అయితే శారీస్ ఉన్నాయన్నారు. కాకపోతే అది నాకు కామన్ అనిపించింది. ఇది బాగుంది కదా అన్నట్లు దుప్పట్టాసే తీసుకుందాం అనుకున్నాను. సో ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయా. ఏ దుప్పట్టాక దుప్పట్టా డిజైన్ కానీ కలర్ కానీ చాలా బాగున్నాయి అనమాట. ఏది వేసుకున్నా బాగుంది అనిపించింది. కాకపోతే ఏం తీసుకోవాలో అర్థం కాక చాలా సేపు అయితే చూసుకున్నా అనమాట. అదా ఇదా అన్నట్లు. సో వీడియో ఎండ్లో చూడండి, నేను ఏం తీసుకున్నానో చూపిస్తాను. ఇవైతే వాషబుల్ దుప్పట్టాసే అంటండి. సో మిషన్ వాష్ అయితే చేయలేం కానీ హ్యాండ్ వాష్ అయితే చేయొచ్చంట. ఇవి స్టిక్ చేసిన మిర్రర్స్ అవి కూడా చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి, ఏం ఊడిపోయేలాగేం లేవు. నేను ఇంత ఇష్టపడి దుప్పట్టాస్ కొనుక్కుంటా కానీ నేనైతే అసలు యూజే చేయనండి. నేను అట్లా కొని పెడతా ఉంటాను. భార్గవ్ వాళ్ళ కజిన్ మధు అని ఉంటాడు. వీళ్ళిద్దరే నా దుప్పట్టాస్ అన్ని వాడేస్తారండి. సో ఫంక్షన్స్ అప్పుడు, పార్టీస్ అప్పుడు కుర్తాస్ మీద అట్లా పెయిరప్ చేసుకొని వెళ్ళిపోతారనమాట. సో నేను కూడా ఇంకా రెంటల్ స్టార్ట్ చేయాలి, దుప్పట్టా రెంటల్ స్టోర్ అని చెప్పి వాళ్ళిద్దరి దగ్గర రెంట్ కలెక్ట్ చేస్తూ అట్లా దుప్పట్టాస్ కొంటూ ఉండాలి నెక్స్ట్ టైం నుంచి. నా సెలెక్షన్ అయితే ఇంకా అవ్వలేదండి. ఇంకా చూస్తూనే ఉన్నా. నాకు కన్ఫ్యూజన్ అయితే పోలేదన్నమాట ఏది కొనాలో. సో అన్నీ బాగున్నాయి. అదా ఇదా అని చూసుకుంటూనే ఉన్నా అనమాట చాలాసేపు. ఇక్కడ ఉన్న స్టాల్స్ అయితే మ్యాక్సిమం ఉమెన్ క్లాతింగ్ మీదే ఉన్నాయండి. సో అన్ని కుర్తాస్, లేకపోతే డ్రెస్ మెటీరియల్స్ అని, లేకపోతే నైటీస్ అని, అలా డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఉమెన్ క్లాతింగే ఉంది. వేరేవన్నీ కూడా స్టాల్స్ ఉన్నాయండి. కాకపోతే ఉమెన్ క్లాతింగ్ మీద అయితే ఎక్కువ స్టాల్స్ అయితే ఉన్నాయి. సో ఇదంతా ఫుట్వేర్ సెక్షన్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్, సో హ్యాండ్ క్రాఫ్టెడ్ హ్యాండ్ బ్యాగ్స్, కొన్ని నార్మల్ లెదర్ బ్యాగ్స్ అని అట్లా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఉమెన్స్ ఫుట్వేర్ సెక్షన్ అనమాట. మొత్తం రాజస్థానీ స్టైల్లోనే ఉంటుంది. సో ఇప్పుడు షూస్కి పైన ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి అట్లా వస్తున్నాయి కదా, మనకి మోచీలో కానీ ఇంచ్ 5లో కానీ వాటన్నిటిలో దొరుకుతున్నాయి. 2000, 3000 ఆ రేంజ్లో పడుతున్నాయి షోరూమ్స్లో. కాకపోతే ఇక్కడ 1500 ఆ రేంజ్లోనే దొరుకుతున్నాయి. అండ్ కలర్ ఆప్షన్స్, మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇక్కడ. వాళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కదా. సో కలర్స్ కూడా మనకి డిఫరెంట్ కలర్స్ అయితే డ్రెస్కి మ్యాచింగ్ కలర్స్ దొరుకుతాయి. సో కంఫర్ట్ కూడా వేసుకొని చూసాను, చాలా బాగుంది. సోల్ అది కూడా పఫీగా బాగా అనిపించింది. నెక్స్ట్ ఒక స్టాల్కి వస్తే ఇక్కడ మొత్తం కుర్తీ సెట్స్ లాగా ఉన్నాయండి. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంది అండ్ ప్యాటర్న్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ ప్రైజింగ్ కూడా మనకి ఏం తక్కువ చెప్పలేదండి, వాళ్ళు షోరూమ్ ప్రైజెసే చెప్పారు. సో క్వాలిటీ బాగుంది అండ్ డిజైన్స్ బాగున్నాయి కదా, సో ప్రైజింగ్ కూడా ఆ రేంజ్లోనే ఉందన్నమాట. ఇక్కడంతా ఫుడ్ ఐటమ్స్ అన్నమాట. సో ఇవి డ్రైడ్ ఆమ్లా, డ్రైడ్ చిల్లీస్ అని, డ్రైడ్ మ్యాంగోస్ అని ఇట్లా దొరుకుతాయి కదా, సో అలా ఉన్నాయి అన్నమాట. సో జమ్స్, ఇంకా టూటీ ఫ్రూటీస్ లాగా అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో ఏం పర్చేస్ చేయలేదు ఫుడ్ ఐటమ్స్లో. మనం చెప్పలేం కదా అవి ఎప్పుడు చేసి ఉంటుంది, ఎన్ని డేస్ స్టోరేజ్ ఉంటుంది అని చెప్పి. సో అంత డేర్ చేయమన్నమాట వీటి గురించి. నేనైతే ఇంకా వీళ్ళ దగ్గర కలెక్షన్ చూస్తున్నా అనమాట. కొన్ని అయితే బాగా అనిపించాయి, ఫ్యాబ్రిక్స్ కానీ డిజైన్స్ అదంతా కూడా.
సో చూసాను ఏమన్నా డిఫరెంట్గా దొరుకుతుందేమో అని చెప్పేసి. నెక్స్ట్ స్టాల్ వచ్చేసి కిచెన్ అప్లియన్సెస్ అనమాట. సో ఇక్కడ డిఫరెంట్గా కొన్ని చైనీస్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. సో బాగుంటాయండి, భలే యూస్ అవుతాయి కూడా మనకి డే టు డే యాక్టివిటీస్లో. ప్రైజింగ్ కూడా ఎక్కువేమి ఉండదు, 100-150 అలానే ఉంటాయి. సో లాస్ట్ టైం కూడా నాకు ఆనియన్స్ ఇలా రౌండ్గా బిర్యానీలోకి మనం కట్ చేసుకొని తింటాం కదా, అట్లా రౌండ్గా ఈజీ కట్ చేయడానికి ఒక కట్టర్ లాగా ఇచ్చాడు. సో చాలా బాగా యూజ్ అవుతుంది, ఇప్పటికి కూడా అదే యూజ్ చేస్తాను నేను. సో ఇవన్నీ ట్యాప్స్ ఇట్లా వాటర్కి. ఇక్కడైతే మొత్తం వింటర్ సీజన్ వచ్చింది కదా, సో మఫ్లర్స్, చిన్న చిన్న స్కార్ఫ్స్ లాగా అట్లా ఉన్నాయన్నమాట, చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ. అండ్ కొన్ని డెకరేటివ్ పీసెస్ ఇవంతా కూడా చిన్నగా హాల్లో అట్లా వాటర్ ఫాల్ లాగా సెటప్ పెట్టుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ పీసెస్ అనేవి చాలా బాగుంటాయి. సో ప్రైజెస్ అది నాకు తెలియదండి ఎంత అనేది, నేనేం అడగలేదు. కాకపోతే డిజైన్స్ వైజ్ అయితే నాకు బాగా అనిపించాయి. ఈ బుద్ధ బొమ్మ చూడండి ఎంత బాగుందో. సో నాకైతే ఆ వెనకాల లైటింగ్ కానీ ఆ వాటర్ ఫ్లో అవ్వటం కానీ ఆ సెటప్ చాలా బాగా నచ్చింది బుద్ధది. ఇక్కడంతా కూడా మ్యాట్స్, కార్పెట్స్ అవన్నీ అయితే అవైలబుల్ ఉంటాయండి. సో కార్పెట్స్ అవి కొన్ని చాలా బాగుంటాయి అన్నమాట. ప్రైజెస్ కూడా మీరు అనుకున్నట్లు తక్కువేమి ఉండవు. సో ఎక్స్పెన్సివ్ కార్పెట్స్ కూడా ఉంటాయి. సో ఒక్కొక్కటి 20,000, 30,000 అట్లా కూడా పడతాయి అన్నమాట. సో కలెక్షన్ బాగుంటుంది వాళ్ళది. అండ్ ఈ స్టాల్లో వచ్చేసి గౌన్స్ అండ్ స్కర్ట్స్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. నాకు ఒక గౌన్ బాగా నచ్చింది, తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే బార్గెయిన్ చేస్తుంటే ఆమె అసలు 1 రూపీ కూడా తగ్గలేదన్నమాట. 20 రూపీస్ దగ్గర కూడా నాకు బార్గెయిన్ చేసింది. సో నాకు వద్దులే వాళ్ళకే అంత ఉన్నప్పుడు అని చెప్పి తీసుకోకుండా వచ్చేసాను. కాకపోతే క్వాలిటీ అండ్ డిజైన్స్ అయితే చాలా యూనిక్గా బాగున్నాయి అన్నమాట కలెక్షన్. మీలో ఎవరన్నా ఇలా ఫీల్ అయ్యారా అండి? అక్కడ బార్గెయిన్ చేసి ప్రైస్ సెట్ అవ్వక బయటకు వచ్చేసి అబ్బా తీసుకొని ఉండాల్సింది కదా అని చెప్పి. సో నేను అట్లే రిగ్రెట్ అవుతూ ఉన్నా అనమాట, తీసుకోవాల్సిందని. నాకైతే బాగా నచ్చింది. సో అలా ఆలోచిస్తూ బయటికి వచ్చేసామన్నమాట. సో పిల్లలైతే ఇంకా ఆడుతూనే ఉన్నారు. సో ఈ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ నేమ్ వచ్చేసి సహారా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అంట. సో అలా అలా టైం స్పెండ్ చేసి మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము. సో మాదైతే షాపింగ్ అయిపోయి ఇంటికి వచ్చాము. నేను ఏమేమి పర్చేస్ చేశాను, ఎంత పడ్డాయి అనేది చూపిస్తా చూడండి. సో నేను చూపించబోయే ఫస్ట్ థింగ్ ఈజ్ దిస్ దుప్పట్టా అనమాట. చాలా బాగా నచ్చింది నాకు ఈ దుప్పట్టా. అసలు వద్దనుకున్నాను వేసుకోను కదా అన్నట్లు, బట్ స్టిల్ నాకైతే ఇది చాలా నచ్చి మళ్ళీ దొరకదేమో అన్నట్లు తీసుకున్నాను. దిస్ దుప్పట్టా కమ్స్ విత్ రాజస్థానీ స్టైల్ అనమాట. సో మిర్రర్స్ అండ్ బీడ్స్ స్టిక్ చేస్తున్నారు దానిపైన. సో లేస్ వచ్చేసి ఇట్లా గోల్డెన్ లేస్ ఇచ్చాడు. సో నాకైతే ఇది 1400 అట్లా పడిందండి. సో కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది, కానీ బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది అని చెప్పి తీసుకున్నాను. సో నెక్స్ట్ చూపించబోయేది వచ్చేసి దిస్ చికెన్ కర్రీ కుర్తా అనమాట. సో ఇలాంటి రాజస్థాన్ మార్కెట్స్లో వీటిలో చికెన్ కర్రీ కుర్తాస్ అయితే నేను పర్చేస్ చేస్తానండి. ఎందుకంటే బయట స్టోర్స్లో వాటిలో మనకి చికెన్ కర్రీలో ఇన్ని వైడ్ వెరైటీస్ అయితే దొరకవు. సో హ్యాండ్ వర్కే వస్తుంది చికెన్ కర్రీకి మొత్తం. ఇప్పుడు మిషన్ వర్క్ చికెన్ కర్రీ కుర్తాస్ కూడా వస్తున్నాయి కదా, సో అట్లా కాకుండా ఇట్లా హ్యాండ్ వర్క్తోనే వస్తుంది. సో నాకైతే నచ్చింది కలర్. సో ఈ కలర్ లేదు కదా కుర్తాస్లో అన్నట్లు ఇట్లా ప్రిఫర్ చేశాను అనమాట. సో దిస్ ఇస్ ప్రైస్డ్ అట్ 1300. దిస్ కమ్స్ విత్ దిస్ లైనింగ్ అనమాట. సో అది ట్రాన్స్పరెంట్ ఉంది కదా, ఇట్లా లైనింగ్ కూడా ఇచ్చాడు. సో
ఈ 2 అయితే పర్చేస్ చేశాను. మిగతావన్నీ నాకేమంత నచ్చలేదండి. ఎక్కువ పర్చేస్ చేయను. భార్గవ్‌కైతే అస్సలు ఇష్టం లేదు ఇలాంటి వాటిలో పర్చేస్ చేయడం. అసలు నన్నేం కొననివ్వలేదు కూడా, లాక్కొనొచ్చేసాడు. సో, ఆ 2 పర్చేస్ చేశాను. దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ విద్యాస్ అడ్డా. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.